added to its nutrition. Hello guys. Electron is added to its neutral gaseous atom is called electronegativity. Akka. హలో గైస్, అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా సింపుల్గా చాలా బాగా జరుపుకున్నాము. సో మా మ్యాగీ అయితే ఇలా రెడీ అయింది. లక్కీ రెడీ అయ్యి స్టడీలో ఉందన్నమాట. అదిగో పాపం వరలక్ష్మి వ్రతం కూడా చదివే అనమాట. సో చదివేస్తుంది. అండ్ మ్యాగీ ఫ్రెండ్ రోహిణి పేరు మర్చిపోయా. రోహిణి కూడా మా ఇంటికి ఈరోజు లక్ష్మీదేవి వచ్చిందనమాట. సో నా శారీ అయితే ఇదనమాట. ఎలా ఉందో చెప్పండి. గోల్డ్ కలర్ శారీ. సో మేమైతే అన్ని 9 రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నాము. తాంబూలాలు కూడా ఆల్రెడీ నలుగురికి అయిపోయింది. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే అది కంప్లీట్ అయిపోతే ఇంకా భోజనాలు అన్ని రకాలు తిన్నారు. వీడియో షూట్ చేసావా? చేసాం. సో ఎన్ని రకాలు చేసాము అన్ని మ్యాగీ వీడియో అయితే తీసింది. నేను పూజలో ఉండి అసలు వీడియో గురించి పట్టించుకోలేదన్నమాట. సో అందుకే ముగ్గులు అన్నీ తీసావా? తీసాం. ముగ్గులు అన్నీ కూడా వీడియో తీసింది. మ్యాగీ లక్కీ డిస్టర్బెన్స్ అంటారు. సరే గాయస్, సో అందరికి బాయ్ బాయ్. ఇంకేమైనా మాట్లాడతారా? వరలక్ష్మీదేవి ఈసారి కలువ పూలతో కాదు, మామూలు పూలతోనే పూజ అనేది చేసుకున్నాం అనమాట. సో చాలా బాగా జరిగింది, అంతా హ్యాపీ. మ్యాగీ ఇలా రెడీ అయింది. అండ్ మ్యాగీ ఫ్రెండ్, హలో మ్యాగీ ఫ్రెండ్ ఇలా రెడీ అయింది. మళ్ళీ అలా రెడీ అయింది. పాపం చదువుకుంటుంది ఫ్రెండ్స్. ఇవాళ కూడా వాళ్ళకి తప్పలేదన్నమాట. సో చదువుతుంది. సో మార్నింగ్ అయితే 3 o'clock 2:30కి లేసామన్నమాట. 2:33కి లేసి ఇంకా అలా ముగ్గులు అవన్నీ వేసి ఇంకా కలర్స్ అవి కొంచెం వేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా చేసాము ఈసారి అయితే. ఎందుకంటే నైట్ అంతా కూడా వర్షం పడుతుండింది. సో ముగ్గులు ఎక్కడ పోతాయా వేసాక కూడా అని నైట్ అయితే ఎక్కువ వేసుకోలేదు. అందుకని పొద్దున్న లేసి ఇంకా వేసుకొనేసి ఇలా గడపని పూజ చేసుకొని పొద్దున్నే 3:34కి అంతా గడప దగ్గర దీపారాధన, అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాక ఆ తర్వాత నేను ఇంకా వంటలన్నీ కూడా 9 రకాలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 6, 7కి అంతా వంటలంతా అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి పిల్లలు స్నానాలు అవన్నీ చేసి నాకు ఇక్కడ పూజ దగ్గర కూడా హెల్ప్ చేశారు. సో ఈసారి అయితే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. సో ఇక్కడ అమ్మవారిని నైట్ రెడీ అయితే చేయలేదు. సో పొద్దున్న లేసాకే రెడీ చేశాను అనమాట. పీట అవన్నీ వేసి ఇంకా కలసం పెట్టుకొని అమ్మవారి మొహం అయితే నా దగ్గర అమ్మవారి ఫేసు ఒక 7-8 ఇయర్స్ నుంచి అదే ఉందన్నమాట. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈసారి ఖచ్చితంగా వెండి తీసుకోవాలని ఆలోచన. సో ట్రై చేయాలి. ఇంకా అక్కడ పీట అంతా కూడా రెడీ చేసుకున్నాక, కలసం అంతా రెడీ చేసుకున్నాక అమ్మవారికి అరిటాకులో నైవేద్యాలన్నీ కూడా పెడుతున్నాను అనమాట. సో ఇలా అన్నీ పెట్టుకున్నాక మొత్తం పళ్ళెంలో అరిటాకులో పెట్టుకున్నాక ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంకా వ్రతం అనేది స్టార్ట్ చేసాము. సో బాగా జరిగింది. అలాగే ముత్తైదులు అందరూ కూడా అసలు అనుకోలేదు 5 మంది అనుకున్నాను, అలాగా 9-10 మంది అయితే అయ్యారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఈసారి బాగా ఎక్కువ మందికే తాంబూలాలు అయితే ఇచ్చేసాను నేను. సో వ్రతం అనేది కూడా చాలా చక్కగా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాము. సో మనం ఎంత ఆడంబరాలకి చేసామన్నది కాదు, కానీ ఎంత మనస్ఫూర్తిగా చేసామన్నదే కదా. సో అలాగా ఈసారి కలువ పూలు దొరకలేదు అంటే దొరికాయి, కానీ 5,000 చెప్పారు. ఒక్కొక్కటి 100 రూపాయలు చెప్పారు. అలాగా 108 పూలు కావాలంటే 5,000 చెప్పారు. అంటే ఒక్కొక్క పువ్వు 50 రూపాయలు పడుతుంది. సో ఈసారికి ఇంకా అమ్మ దయ ఉంటే అలాగే చేసుకుందాంలే అనేసి ఇక్కడ కదంబ పూలు అయితే దొరికాయి. అవి కూడా 108 అయితే దొరకలేదు నాకు, కరెక్ట్గా 21 అలా దొరికాయి. సో వాటితోనే అర్చన చేసుకున్నాను. అలాగే నా దగ్గర వెండి పూలు ఉన్నాయి కదా. సో ఆ వెండి పూలతో 108 పూలతో కూడా మనం అష్టోత్తరం అన్నీ చదువుకొని ఇలాగ అమ్మవారికి కదంబ పూలతో జాజులతో అలాగే ఇంకా తామర పూలు ఒక 200కి తీసుకున్నాను, 4 ఇచ్చారనమాట. సో అలాగా పెట్టేసి ఇంకా నైవేద్యం అంతా చేసి పూజ అంతా చేసుకున్నాక అందరికీ తాంబూలాలు ఇచ్చాక మేము కూడా నైవేద్యం అనేది స్వీకరించాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సేమ్ టు యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంతే చిన్న మినీ వ్లాగ్ అనమాట.
సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అన్నీ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో బాయ్ బాయ్, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.